హాయ్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాం. మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని పాపనైతే స్కూల్కి పంపించేశాను. ఇంకా బాబునైతే రెడీ చేస్తున్నాం అనమాట. మేము రెడీ అయిపోయి వాడిని రెడీ చేయాలి, లేకపోతే ఇంకంతా ఇంకా అన్నీ పూసేసుకొని అన్నీ ఏదేదో చేసేసుకుంటాడు. రెడీ అయినట్లు కూడా ఉండడు అనమాట. సో అందుకే లాస్ట్లో రెడీ చేస్తున్నాను బాబుని. ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయటికి అయితే వెళ్ళాల్సిన పని ఉందండి. ఫుల్ బిజీ డే అండి ఈరోజు అయితే మాత్రము. మార్నింగ్ టు నైట్ వరకు చాలా వర్క్ ఉంది మాకైతే బయటికి వెళ్ళాల్సింది. సో ఇంకా బాబునైతే ఇంకా బాబుకి ఆధార్ కార్డ్ చేయించలేదు. సో ఇంకా 3 years పైన అవుతుంది. ఇంకా స్కూల్కి వెళ్తాడు. ఇంకా అప్పుడే ఆధార్ కార్డు కూడా లేదని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఎలాగైనా ఈరోజు ఆధార్ కార్డ్ చేపిద్దాము, అప్లై చేసేసి వద్దాము అని చెప్పినట్లు ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం. మధ్యలో నాకు వాటర్ అనేది గుర్తొచ్చాయండి. వాటర్లో మర్చిపోయాను అబ్బా అనుకున్నాను. ఇంకా ఫుల్ హడావిడిగా ఉంది. సో వాటర్ బాటిల్ వేశాను, కానీ ఇంకా అందులో మర్చిపోయేసి వచ్చాను అనమాట ఇంట్లోనే. ఇంకా బయట అయితే తీసేసుకుందాంలే అన్నట్లు ఇంకా వచ్చేసామన్నమాట. ఫోటోషాప్కి అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా లేవు బాబుకి. సో ఫొటోస్ అయితే తీపించాం. నానా తిప్పలు పడుతున్నామండి వానితో. ఐస్ క్రీమ్ తీపిచ్చేసి ఇంకా అలా దాన్ని చూస్తూ కిందికి చూస్తున్నాడు, పై చూస్తున్నాడు. సో ఫొటోస్ అయితే ఎలాగలో ఒక 2-3 అయితే తీపించినాం అనమాట. సర్లే ఇంకా ఏదో అయ్యింది, ఎట్లా వస్తే అట్లా కానీ అన్నట్లు ఇంకా మేము లాస్ట్ ఫైనలైజ్ అయ్యానమాట. చాలా ఇబ్బంది కదా పిల్లలతో ఇలా ఉంటే. మా వాడైతే ఒక్కచోట కుదురుగా ఉండడం లేదు. ఎలాగోలా ఇంకా ఫొటోస్ అయితే తీపిచ్చేసాము. సో ఇంకా తీసేసుకొని బయటికి వెళ్ళాల్సిన పని ఉందండి. ఇంకెంతవరకు వెళ్తామో అప్పటికే 12:30 అయిపోయింది. కొంచెం లేట్ అయిపోయింది బయటికి పోవడం వల్ల. సో ఇంకా అలా మీ సేవలకు కూడా వెళ్ళామన్నమాట పని ఉంటే. అక్కడ వీడియో అయితే తీయలేదు నేను. ఇంకా ఫోటోషాప్కి వచ్చేసాము. అప్పటికే 12-12:30 అయిందండి, ఆ టైం అయింది. సో ఇంకా బాబు ఏడుస్తున్నాడు. ఇంకా మధ్యాహ్నం వెళ్దాంలే తినేసి భోంచేసుకొని అన్నట్లు ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే ఫొటోస్ చూపిస్తున్నారండి అతను. ఎలా వచ్చాయి చూడండి, ఏది ఫైనల్ చేద్దాము అన్నట్లు. ఇంకా ఏదో ఇలా వాడైతే అలా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఏదో 2 photos చూపించాడు. మాకు ఓకేలే, ఇంకా ఒకటి బాగుంది కదా అన్నట్లు తీసేసుకున్నాము. ఇంటికి రాగానే కొద్దిసేపు ఉన్న తర్వాత మా అత్త వచ్చేసిందండి కడప నుంచి. సో మా అత్తోళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు 3 అత్తలే నాకు. ఇక్కడ ఉన్నది మా అత్త. వాళ్ళిద్దరు వాళ్ళ చెల్లెలు ఆ అక్క అనమాట మా అత్తకి. ఇంకా అలా వచ్చేసరికి అందరూ ఒకే చోట కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా రోజులైంది అత్త రాక అని చెప్పి ఇంకా మేము ఏదో చేసుకొని తిన్నాము. ఇప్పుడే టీ అయితే తాగేసినాం అనమాట ఒకసారి. అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అన్ని విశేషాలన్నీ. బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. పిల్లలు ఉంటే అటెన్షన్ అంతా వాళ్ళపైనే ఉంటుంది కదా మనకి. వాళ్ళు కూడా చాలా రోజులైంది పిల్లల్ని చూడక అని చెప్పి వాళ్ళతోనే మాట్లాడుతూ ఆడుతూ ఉన్నారు. ఇంకా మేము అలా కూర్చొని మాట్లాడేసుకుంటున్నాము. హ్యాపీగా ఆ రోజు అయితే గడిచిందండి. ఇంకా ఏమంటే తలనొప్పి వచ్చేసింది అనమాట. బయట ఎండికి తిరిగాం కదా బాగా. సో హెడేక్ వచ్చేసింది. ఇలా మా అత్తంగా షర్ట్ వేయి అని గోల్ చేస్తున్నాడు చిన్నోడు. ఆ షర్టు పైన షర్ట్ వేయాలంట. సో నేను వేయను అంటే అలా చేస్తున్నాడు అనమాట. గోల చేస్తున్నాడు. సో ఇంకా షర్ట్ అయితే వేసేస్తున్నాము. ఇంకా మటన్ తిన్నాంలే మధ్యాహ్నము, ఇప్పుడు ఏం వద్దు అంటే ఇంకా సరేలే అని చెప్పి మేము అలా స్నాక్స్ వేసేసుకొని తినేసినాం అనమాట. అవి ఇంకా వీడియో క్లిప్పింగ్స్ తీయలేదండి, కొంచెం తీసాను నేను. అక్కడికే చాలా ఓపిక తక్కువ ఉంది ఆ రోజు. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ తెచ్చారు అత్త వాళ్ళు. వాటర్ మెలన్ కూడా తెద్దామని చెప్పి ఇంకా బయటికి వెళ్ళాల్సి ఉంది. కొంచెం ఈవినింగ్ మళ్ళీ బయట పని ఉందండి. టైలర్ దగ్గరికి వెళ్ళాలి. అలా టైలర్ దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఇక్కడ అత్త వాళ్ళతో మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ చిన్నోడు పని వాడు చేసుకుంటున్నాడు. డ్రెస్సులు వేస్తున్నాడు. అలా మాట్లాడేసుకొని చక్కగా టీ ఇంకొకసారి పెట్టేసుకొని టీ తాగుతున్నామండి. మేము మళ్ళీ టీ తాగేస్తున్నాం. ఇక్కడ మా అత్త అయితే వాళ్ళ మనవళ్ళ గురించి చెప్తుంది. వాళ్ళంతే ఇలా అలా అని చెప్పి బాగా అల్లరి చేస్తారు, బాగుంటారు, ఆడుకుంటా అని చెప్తుంది. ఇక్కడైతే మేము టీ అయితే తాగుతున్నామండి. ఇంకా టీ తాగేసి ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ భోంచేసుకొని మళ్ళీ వాటర్ మెలన్ కోసం పరుగులు తీసాం బయటికి. ఏవి లేవు ఫ్రూట్స్ అని చెప్పి. వాటర్ మెలన్ అయితే ఇంకా చెక్ చేస్తున్నాడు మా హస్బెండ్ ఇక్కడ. మీరు ఎలా చెక్ చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి. మేమైతే కాయ ఉంటుంది కదా, ఆ కాయని ఇలా చేత్తో కొడితే అనమాట టప్ 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 అనాలి. ఏది సౌండ్ రాకోకుండా కొంచెం బరువుగా ఉంటే మాత్రం అది పచ్చికాయ అంట. అలా చెక్ చేసుకుంటాం అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బిజీ